faculty for aptitude, pure maths and reasoning, as well as one of the director of Umesh Chandra Police Academy, along with Anji Babu sir. సో ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ ఎక్స్క్లూజివ్గా పోలీస్కి ట్రైనింగ్ ఇస్తున్నాము. ఎస్ఐ కానిస్టేబుల్కి న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. డోంట్ మిస్ ఇట్ మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. దాంతోపాటు సో ఇప్పుడు ఇది క్యాలెండర్స్ తీసుకుంటే ఈ క్యాలెండర్కి ఒక అద్భుతమైన షార్ట్ కట్ చాలా మంది స్టూడెంట్స్ తెలుసు. విచ్ ఇయర్ హ్యాస్ సేమ్ క్యాలెండర్ ఇయర్ విత్ 2005? ఆల్సో క్యాలిక్యులేట్ ఫర్ 1897 అండ్ 1997. 2005తో అదే క్యాలెండర్ ఉండే సంవత్సరం ఏది? అలాగే 1897 మరియు 1997లకు కూడా కనుక్కోండి అని చెప్తున్నాడు. సో ఇందులో మనకు తెలిసిన షార్ట్ కట్స్ ఏంటంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ మోసపోయేది లీప్ ఇయర్ అయితే 28 సంవత్సరాలు. వెంటనే స్టూడెంట్ ఈ క్వశ్చన్ చూడగానే సో హ్యాపీగా ఇచ్చింది 2005, 2004 అనేది లీప్ సంవత్సరం, నన్ను 2005 అడిగారు అంటే ఇది లీప్ ఇయర్ +1 కింద వస్తుంది అంటే హ్యాపీగా 6 యాడ్ చేసి 2011, 2005 ఒకే క్యాలెండర్ ఇయర్ ఉంటుందని చెప్తారమ్మా. 100% దట్ ఈస్ ట్రూ అండ్ దట్ ఈస్ ఈవెన్ కరెక్ట్ ఆల్సో. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే ఈ క్వశ్చన్ ఇక్కడతో నేను ఆపలేదు, ఎందుకంటే 1897 కూడా కనుక్కోమంటున్నాను. 1897 అంటే మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 1896 అంటే 1896 అనేది లీప్ ఇయర్, ఎందుకంటే అది 4తో పోతుంది మీరు అబ్జర్వ్ చేస్తే. నేను 1897 అడిగా అంటే ఇది లీప్ ఇయరా? కాదు, ఇది లీప్ +1. లీప్ +1 అయితే ఎన్ని అనుకున్నాం మనం ఇక్కడ? 6 years. ఒకవేళ నువ్వు 1897 + 6 చేస్తే సో నీకు 1903 వస్తుంది. గుర్తుపెట్టుకో, ఇది 1897 రెండింటికి సేమ్ క్యాలెండర్ ఇయర్ ఉండదు. మరి ఎలా అంటే ఈ షార్ట్ కట్ ఫెయిల్ అవుతుందా అంటే షార్ట్ కట్ నేర్చుకోవడం గొప్ప కాదు. షార్ట్ కట్ ఎప్పుడు ఫెయిల్ అవుతుందో కూడా తెలుసుకోవాలి. షార్ట్ కట్ ఫెయిల్ అయితే ఎలా చేయాలో కూడా తెలుసుకోవాలి. సో షార్ట్ కట్ కాకుండా కన్వెన్షనల్ ప్రొసీజర్లో దీన్ని చెప్పడానికి నా దగ్గర 2 మెథడాలజీస్ ఉన్నాయి. షార్ట్ కట్కి ఇది ఎప్పుడు ఫెయిల్ అవుతుంది, దాన్ని మనం ఎలా సక్సెస్ చేయాలి అంటే 1896 లీప్ ఇయర్, దీని తర్వాత ఒక సెంచరీ వస్తుంది. నువ్వు +6 చేసావు అనుకోమ్మా, ఓకే 1903 అంటే ఈ మధ్యలో ఒక సెంచరీ వస్తుంది 1900 అనేది. ఈ సెంచరీ కనుక లీప్ ఇయర్ అయితే నువ్వు చేసినట్టుగా ఆన్సర్ చేస్తే ఆన్సర్ వస్తుంది. కానీ 1900 అనేది సెంచరీ కాదు, ఎందుకంటే లీప్ ఇయర్ అవ్వాలి అంటే అక్కడ మనం ఏం చేయాలమ్మా? సో దేంతో మల్టిప్లై చేయాలి అంటే 400తో మల్టిప్లై అవ్వాలి. అలా అవ్వలేదు, అప్పుడు ఏమవుతుంది అంటే 1897 కదా, ఓకే 6 యాడ్ చేస్తే రాదమ్మా. 1897కి 12 యాడ్ చేయాలి. ఇది షార్ట్ కట్. ఓకే, ఈ షార్ట్ కట్ ఎందుకు ఎలా అనేది నీకు తెలియాలి అంటే క్లాస్ రూమ్కి వచ్చి కూర్చుంటే నేను చెప్తాను, ఓకేనా? అంటే 1897 సేమ్ క్యాలెండర్ ఎప్పుడు ఉంటుందమ్మా? 1909 రెగ్యులర్ ప్రొసీజర్ షార్ట్ కట్ మొత్తం చెప్తాను. అలాగే 1997 తీసుకుంటే 1997కి ఇది 1996 లీప్ ఇయర్ కాబట్టి దాని తర్వాత సంవత్సరం కాబట్టి మనకి +6 చేయాలనిపిస్తుంది. సో +6 చేస్తే 2003 వస్తుంది. ఈ మధ్యలో 2000 అనే ఒక సంవత్సరం ఉంటుంది, సెంచరీ ఇయర్, శతాబ్ది సంవత్సరం. ఈ 2000 అనేది లీప్ ఇయర్ అవుతుంది. లీప్ ఇయర్ అవుతుంది కాబట్టి 2003 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, అంటే ఇలా ప్రతి కాన్సెప్ట్కి డీటెయిల్గా నేర్చుకోవచ్చు.